నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నద్ధతపై జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం సాయంత్రం నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల, కొరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల సహాయ రిటర్నింగ్ ఆఫీసర్లు సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 18న విడుదల కానుండగా ఆ రోజు నుండే నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఎక్కడ కూడా ఏ దశలోనూ తప్పిదాలకు తావు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల సంఘ నియమ నిబంధనలు తూచ తప్పకుండా పాటిస్తూ ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ విషయంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తేవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరన్, స్వీప్ అధికారి సురేష్ కుమార్, ఆర్డీఓలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో చాలా వరకు అవసరం ఉండవు. మీరు ఇది డివిజన్ వైజ్ కాకుండా అసెంబ్లీ సెగ్మెంట్ వైజ్ మండల్స్ వేయండి. ఈ డివిజన్ వైజ్ మండల్స్ తీసేసి అసెంబ్లీ సెగ్మెంట్ వైజ్ మండల్ నేమ్స్, అసెంబ్లీ సెగ్మెంట్ వైజ్ మండల్ నేమ్స్ పెడితే వాళ్ళకి అసలు అట్లీస్ట్ టచ్ ఉంటుంది దేంట్లో ఏ మండల్స్ ఉన్నాయి ఏంటి అని. వాళ్ళకి పాపులేషన్, డెమోగ్రఫిక్ డీటెయిల్స్ ఇంపార్టెంట్. పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మెయిన్ ఫోకస్. ఎందుకంటే జాయింట్ మధ్య ఇష్యూ, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ అసలు స్పెసిఫిక్ లైన్లో లేవు సార్. అంటే ఇప్పుడు ఇదేదో పెంటకూరు టౌన్ అది ఇప్పుడు కొందా నేను జాయిన్ అయ్యేసరికి అయిపోయింది. సో ఏమన్నా అంటే ఇది ఇప్పుడు ఇష్యూ అయిపోయింది అనుకోండి, ఐఫోన్కి అవసరం లేదు. ఇదిగోండి ఇక్కడ మండల్స్ 36 వచ్చాయి. మరి ఇది ఇప్పుడు జగిత్యాల ఎన్నండి మండల్స్ కాన్స్టిట్యున్సీలో? జగిత్యాల ఆర్డీఓ గారు 9, 27 + 9 36, 4. సో ఇక్కడ బ్రాకెట్ లో కూడా నిజామాబాద్, రాయకల్ మున్సిపాలిటీ, మీది మెట్పల్లి అండ్ కోరుట్ల మున్సిపాలిటీ. మెట్పల్లి, కోరుట్ల ప్రిపేర్ చేస్తే రెవెన్యూ విలేజెస్ 524. ఇది కూడా అసెంబ్లీ సెగ్మెంట్ వైజ్ ఇది చేసే ఉంటారు. ఈ డీటెయిల్స్ నాకు తెలియదు, మీరు అలాగే చేసారా? ఆర్మూరు పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్లు విచ్చేశారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 10 నుంచి 12 సీట్లలో బీజేపీ విజయం సాధిస్తుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ మార్పులు రానున్నాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మునిగిపోయిన పడవ అని, భవిష్యత్తులో మునిగే పడవ కాంగ్రెస్ కాబోతుందని ఆయన అన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ ప్రధాని మోడీ నాయకత్వంలో 400 సీట్లు విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్ఆర్సీ నెక్స్ట్ రానుందని అమిత్ షా చెప్పారని పేర్కొన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ ఎన్నికల ప్రణాళికలో ఉందన్నారు. భారతదేశంలో భారతీయుల భవిష్యత్తు కోసం తాము కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ మిగతా బీఆర్ఎస్ పార్టీ ఆ సంకల్ప పత్రాన్ని మీరు వికసిత భారత్, విభజన భారత్గా మాట్లాడుతున్నారు. మీరు ఎవరైతే కులం పేరు మీద, మతం పేరు మీద దేశాన్ని ముక్కలు చేసి ముక్కలు పడుతున్న వాళ్ళతో ఇవాళ కూతమిస్తున్నారు. మీరు విభజన రాజకీయాలు మీదైతే వాళ్ళ వికసింప భారత్ను వాళ్ళ మోదీ గారు కోరుకుంటారు. కాబట్టి ప్రపంచంలోనే 3వ ఆర్థిక దేశంగా తీర్చిదిద్దడానికి 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మోదీ గారు చేసి తీరుతారనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి తెలంగాణలో కూడా ఖచ్చితంగా 10-12 సీట్లు బీజేపీ గెలవడము, ఆ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అనేకమైనటువంటి రాజకీయ మార్పులు తెలంగాణలో బీఆర్ఎస్ పూర్తిగా మునిగిపోయిన పడవ, భవిష్యత్తులో మునిగిపోయే పడవ కాంగ్రెస్ కాబోతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు మిషన్ 15 పేరు మీద ఏదైతే వాళ్ళ మీరు మీ మమతా బెనర్జీ స్వయంగా 40 సీట్లు సాధించలేని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దేశంలో చెప్పిన మీరు
మీ యొక్క గత చరిత్రను గమనించి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు బీజేపీని గెలిపించడానికి. భవిష్యత్తులో కూడా తెలంగాణలో కూడా ఈ మార్గం బీజేపీ అధికారంలోకి రావడానికి సుగమం అవుతుందని చెప్పి కూడా ఈ ఎన్నికల ఫలితాలు నిరూపిస్తాయి. మంచిది. బీఆర్ఎస్ పూర్తిగా చచ్చిన పాము. ఇవాళ మీకు నైతిక హక్కు లేదు. ఇవాళ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మోదీ ప్రపంచం వీస్తా ఉన్నారు దేశవ్యాప్తంగా. తెలంగాణ అతీతం కాదు. మీకు అడ్రస్ గల్లంత అయిపోయింది. కరీంనగర్లో కళ్ళు కాల్చి వాత పెట్టారు. నిజాంలో పాతాల లోకాన్ని తొక్కి పెట్టారు. మీకు భవిష్యత్తులో ఒక్క సీటు కూడా ఇవాళ బీఆర్ఎస్ తెలంగాణలో గెలిచే పరిస్థితి లేదు. ఎలక్షన్ కూడా అదే నాడు అందరూ అడ్డుపోతారు అని ఇలా ఓడు ఓటేడా వీళ్ళు పేరు తెలంగాణ రాష్ట్ర సమితి. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి కొట్లాడుకొని అందరూ కొట్లాడితే తెలంగాణ ఏర్పడితే ఆయన ఏం మాట్లాడతారండి? ఆయన మధ్య ఉండి మాట్లాడతారా, మధ్య లేకుండా మాట్లాడతారా? అసలు వీళ్ళ పార్టీకి వీళ్ళు నమ్మితే ఏంది, నమ్మకుంటే ఏంది? ఇవాళ ఏదైనా మేనిఫెస్టో ప్రజలు తీసుకున్నారు. 140 కోట్ల మంది భారతీయులు మేనిఫెస్టో ఏదైనా సీరియస్ తీసుకుంటారంటే అది కేవలం నరేంద్ర మోడీ మేనిఫెస్టో సీరియస్ తీసుకుంటారు. వేరే ఏ పార్టీ కూడా పట్టించుకోరు. 400 సీట్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడిచే ఎన్డీఏ ప్రభుత్వానికి వస్తాయి. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. ఇవాళ ప్రతి ఒక్క భారతీయుడికి ఇది మోస్ట్ లైఫ్ టైంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్నిక ఇది. ఇవాళ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ మధ్య ఇంప్లిమెంట్ అవ్వడం మొదలైంది. ఎన్ఆర్సీ నెక్స్ట్ వస్తుంది అని అమిత్ షా గారు చెప్పిండ్రు. యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ ఎన్నికల ప్రణాళికలో ప్రముఖంగా ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రణాళికలో మరోటి 1 నేషన్ 1 ఎలక్షన్ కూడా తీసుకొస్తామని ఎన్నికల ప్రణాళికలో మా బీజేపీ మేనిఫెస్టోలో ఉన్నది. కాబట్టి ఇటువంటి మేజర్ చేంజెస్ భారతదేశంలో మంచి కోసం, భారతదేశంలో ఉంటున్న భారతీయుల మంచి భవిష్యత్తు కోసం తీసుకుంటున్న బీజేపీ మేనిఫెస్టో. నిజామాబాద్ నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ అంకిత్ అధ్యక్షతన జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులు సమన్వయంతో మరింత గట్టిగా పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా రోడ్డు, రైలు మార్గాల ద్వారా వీటిని రవాణా చేసే అవకాశాలున్నందున ఆర్టీసీ, రైల్వే అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని, తనిఖీ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఉంచాలన్నారు. స్థానికంగా ఎక్కడైనా గంజాయిని అంతర పంటగా సాగు చేస్తున్నారా అనే వివరాలకు పక్కాగా గుర్తిస్తూ వాటి మూలాలను అడ్డుకోగలిగితే చాలా వరకు మత్తు పదార్థాల వినియోగాన్ని నియంత్రించవచ్చని సూచించారు. కల్తీ కల్లు తయారీ కోసం వినియోగించే అల్ఫ్రాజోలం నిల్వల గురించి ఆరా తీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ దిశగా పోలీస్, ఎక్సైజ్, రవాణా శాఖ అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని అదనపు కలెక్టర్ హితవు పలికారు. ఈ సమావేశంలో డీసీపీ కోటేశ్వరరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ సుదర్శనం, వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. फोर चेक पोस्ट फंक्शन అవుతుంది సార్. క్రాస్ బోర్డర్ లేదు సార్. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ పెట్టాం సార్. పోలీసు ఎస్ఎస్టీ తోటి సహా మన ఇంజనీరింగ్ కాలేజెస్, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అవేర్నెస్ అండ్ కౌన్సిలింగ్ కూడా పెట్టాలి. crack down on all such cases where finding any kind of course, my Nizamabad the farm cultivation for some interior areas where the access is very limited. For example, particularly really hilly terrains and ఒక సైడ్ ఫామ్ కల్టివేషన్ వేస్తారు. దాని కింద ఏమో ఇది ఎక్కువ కనిపిస్తుంది కదా గాంజా. ఇది కాటన్ కందితో వేస్తారు. చాలా ఫ్యాక్టరీస్ సార్. ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏరియాలో స్నీకింగ్లీ వాళ్ళు యాక్చువల్గా నక్సల్ ప్రాబ్లం ఉంది కదా.
ఆర్మూరు పట్టణంలో మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కుక్కెరు భూమన్న మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంపై వారు హర్షం వ్యక్తం చేశామన్నారు. మాదిగలంతా కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటామని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు ఎల్టీ కుమార్, స్వామి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి గారికి నిన్న మా దళిత మాదిగ సంఘాలు కలిసిన సందర్భం లోపల మరి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలంగానే ఉంది, వర్గీకరణ అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ కూడా మాదిగలతో ముందు పోరాటానికి సిద్ధపడతాం, మాదిగలకు అండగా ఉంటామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడాన్ని మేము హర్షిస్తున్నాం. కాశ్మీర్ అంశం కావచ్చు, త్రిపుల్ తలాక్ కావచ్చు, ఇంకా అనేకమైన అంశాలు కావచ్చు, వాళ్ళు అనుకుంటే వెంటనే క్షణాల లోపలనే వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చుకొని ఏదైతే బిల్లులు పాస్ చేసుకున్నారో మరి అనేక సందర్భంలో మనం చూస్తూనే ఉన్నాం. భారతదేశ చరిత్రలో కూడా ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. మరి వర్గీకరణ చేయాలని చిత్తశుద్ధికి ఇట్లా ఉంటే బీజేపీకి తక్షణమే అమలు చేయకుండా, వర్గీకరణ చేయకుండా కమిటీల పేరుతోటి కాలయాపన చేయడం, మాదిగలను మోసం చేయడంగానే మేము భావిస్తూ ఉన్నాం. దళితులను ఇంకా ఊచకోతలు పోసే అవకాశం లేకుండా పోతుందా? మరి ఇన్ని తెలిసి కూడా ఈరోజు బీజేపీకి మీరు మద్దతు ఇవ్వడం అంటే మేము దాన్ని సిగ్గుచేటుగానే భావిస్తూ ఉన్నాం. ఒక పక్కకు భారత రాజ్యాంగాన్నే మారుస్తామంటున్నారు, 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్నే మారుస్తామని చెప్పేసి ప్రకటనలు గుర్తిస్తున్నారు. మరి ఆ 400 సీట్లు వచ్చినాక మళ్ళీ అధికారంలోకి వచ్చినాక భారత రాజ్యాంగం మారుస్తే, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మారుస్తే రిజర్వేషన్లు ఉంటాయా ఉండయా తెలని అయోమయ పరిస్థితి. మరి అలాంటి రిజర్వేషన్లు లేని సందర్భం లోపల ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా చేస్తారు? దీన్ని మాదిగ జాతికి స్పష్టం చేసే బాధ్యత ఏదైతే బీజేపీకి మాదిగ నాయకులు మద్దతు ఇస్తున్నారో వాళ్ళు మాదిగ జాతికి వివరించే బాధ్యత తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ వైపు ఉందాం, కాంగ్రెస్కే మనం ఓటేద్దాం. ఎందుకంటే ఈరోజు మనం అన్ని రకాలుగా చూసుకుంటే ఒక ఇందిరమ్మ ఇండ్లు, ఒక దళిత సంక్షేమ పథకాలు అవి ఒక కాంగ్రెస్ వల్లనే మనం గతంలో అనుభవించాం. అంతేకాదు ఈరోజు బల్క సుమన్ బీఆర్ఎస్ నేత బల్క సుమన్ గారు రేవంత్ రెడ్డిని దళిత ద్రోహి అని చెప్పేసి పేపర్లో చూసాం. ఎందుకు 125 అడుగుల అంబేద్కర్ దగ్గర డెకరేషన్ చేయలేదని చెప్పేసి ఒక చిన్న సాకుతో చూసాం. ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం బల్క సుమన్ గారికి, అన్న మీరు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే మాట అనుంటే మిమ్మల్ని మేము నెత్తిన పెట్టుకొని పూజించేవాళ్ళం. కేసీఆర్ గారు ఒక్క రోజు కూడా ఒక్క వర్ధంతికి కానీ ఒక అంబేద్కర్ జయంతికి కానీ చిన్న ఫోటోకు కూడా పూలదండలు వేసిన సంఘటన మనం ఎక్కడ కూడా 10 సంవత్సరాలు చూడలేదన్న విషయము బల్క సుమన్ నాకు తెలియదా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇదే ట్యాంకు బండ మీద మరి నిన్న అంత పెద్ద కాన్వాయ్లో వచ్చి మరి అంబేద్కర్ గారిని పూజించి వారి మెడలో పూలదండలు వేసిన సంగతి మరి బల్క సుమన్ కళ్ళకు కనిపించలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి 10 సంవత్సరాల లోపల ఇదే దళితులమైన అందరం యావత్ దళిత జాతి ఒక్కరోజు కూడా కేసీఆర్ అంబేద్కర్కు పూలదండ వేసిన దాఖలాలు లేవని మనం అనేక సందర్భంలో చర్చించుకున్న సంగతి గుర్తు చేస్తూ, మరి మాదిగా ప్రజలారా మీరు ఎవరి మాట నమ్మకండి, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉందాం, అభివృద్ధిలో ముందుకెళ్దామని చెప్పేసి స్పష్టం చేస్తూ ముగిస్తాము. ఆర్మూరు పట్టణంలో అగ్నిమాపక శాఖ అధికారులు అగ్నిమాపక వారోత్సవంలో భాగంగా ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఫైర్ స్టేషన్ అధికారి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, ఆర్టీసీ బస్టాండ్, పెరిగి చౌరస్తాలలో ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించామన్నారు. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే తమకు వెంటనే సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ఈ నెల 20వ తేదీ వరకు అగ్నిమాపక శాఖ వారోత్సవం నిర్వహిస్తామని తెలిపారు.
నిజామాబాద్ నగరంలో ప్రముఖ జర్నలిస్ట్ రచించిన అలుపెరుగని పోరాటం పుస్తకావిష్కరణ నిర్వహించారు. నాటి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ నుండి నేటి మోడీ ఎమర్జెన్సీ వరకు జరిగిన పరిణామాలను విశ్లేషిస్తూ ప్రముఖ జర్నలిస్ట్ ప్రబీర్ ప్రొకయిస్తా రచించిన అలుపెరుగని పోరాటం పుస్తకాన్ని ప్రముఖ న్యాయవాది, మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు గొర్రెపాటి మాధవరావు మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి రామోహన్, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక నాయకులు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళిద్దరూ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్ సెంటర్గా పనిచేసి మొత్తం ఢిల్లీలోనూ బయట కూడా కాన్స్టిట్యూషన్లో చెప్పని విషయాన్ని అతి వేగంతో అతి తీవ్రతతో అమలుపరిచారు. ఆ తీవ్రత ఎంతగా ఉందంటే కట్టుబడి గేట్ని ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ అక్కడ కూలగొట్టి అక్కడ వాళ్ళందరినీ బయటకు వెళ్ళగొట్టారు. నగర సుందరీకరణ పేరుతో అనేక మంది ముస్లింలను అది చిన్నవాడ పెద్దవాడ వాళ్ళ సంతానం కలిగి యోగ్యత ఉందా లేదా అనే సంబంధం లేకుండా అనేక మందికి వ్యాసక్తి మీద చేయించేశారు. సంతానం బాగా పెరిగిపోతుంది, భారతదేశంలో జనాభా పెరిగిపోతుంది. ఆ జనాభాని కంట్రోల్ చేయాలి, పాపులేషన్ కంట్రోల్ అనే విధానం. ఇది చాలా చిన్నవి. భీమ్గల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, రాజ్యసభ సభ్యులు కెఎస్ సురేష్ రెడ్డిలు హాజరయ్యారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రూపంలో ఉండదు, ఇంకో రూపంలో నూతన ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పూర్తి స్థాయిలో తగ్గిపోతుందన్నారు. సాధ్యం కాని అలవి కాని ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు పార్టీని మారే అవకాశవాదులు రానున్న రోజుల్లో బాధపడే రోజులు వస్తాయన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ప్రజలు, రైతులు కేసీఆర్ ను వదులుకొని బాధపడుతున్నారన్నారు. ఒక్కసారి కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చి చూద్దామని ప్రజలు అనుకుంటే ఆ నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ నిలుపుకోలేదన్నారు. ప్రజల నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. ఈ ఎన్నికలు ఆశీర్వదించండి, సేవకుడిగా పనిచేస్తా. పార్లమెంట్ సమావేశాలు నడిచినప్పుడు ఢిల్లీకి, మిగతా రోజులు నిజామాబాద్ జిల్లా ప్రజల వద్దనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏమేమన్నాడు, ఏమేం మాట ఇచ్చిండు, ఇవాళ అయినాయా మరి కాలేవా అన్న విషయం కూడా మీకు ఫోన్లలో అన్నీ వచ్చినాయి. మీరు చూసుకోరు దయచేసి. అవి రైతులున్న దగ్గర రైతులు చూపెట్టుర్రి, ఆడోళ్ళున్న దగ్గర ఆడోళ్ళే చూపెచ్చుర్రి, యువకులున్న దగ్గర యువకులు చూపించుర్రి. ఇక చూపించే మాట్లాడుర్రి. ఇక ఒక్కొక్కటి ఫాస్ట్గా ఏమేమన్నాడో ఒకసారి చూద్దాం. పెట్టరా బాబు. ఏమన్నాడు? గ్యారంటీల మీద సంతకం పెడతా, డిసెంబర్ 9నే సంతకం పెడతా, 100 రోజుల్లో అన్ని హామీలు అమలు చేస్తా అన్నాడు. ఇగో ఇవాళకి 125వ రోజు. ఒక్కొక్క హామీ ఏమి ఇచ్చిండో మీరు అది అమలైందా లేదో, అలా టైం ఇచ్చింది, అది అయిపోయింది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే నాటికి డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడినాయి, ఆ పార్టీ గెలిచింది. డిసెంబర్ 16న మార్చి 16న నోటిఫికేషన్ వచ్చింది. అంటే 103 రోజులైంది వాళ్ళు గెలిచినాక. నోటిఫికేషన్ ఎన్నికల కోడ్ లేదు, ఏం లేదు. 103 రోజుల టైం ఉండే, అన్ని చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉండే. ఎందుకంటే ఏమన్నాడు, 100 రోజుల్లో అమలు చేస్తా అన్నాడు. అన్నాడా లేదా? ఇక ఏమేం చెప్పిండో ఒకసారి చూడరు. ఇప్పుడు ఇక లైన్గా పెట్టుకుంటావురా బాబు. నెక్స్ట్ ఇది అయిపోయింది, 100 రోజులు అయిపోయింది. ఎందుకంటే ఆ పెట్రోల్ పెట్రోల్ కావాలంటే 500 1000 అనుకోవాలి. అందుకే
అన్నాడు ఇప్పుడు 2000 వస్తున్నాయి, నేను రాగానే వచ్చే నెల 4000 ఇస్తా, 4000 నువ్వు ఒక 500 నీ మనమడికి ఇచ్చి పెట్రోల్ పోసుకుంటే ఇటువంటి నీ కాళ్ళు వత్తుతాడు మంచిగా. ఇదే వీడియో మీ ఫోన్లో పంపిస్తాం, మీ ఫోన్లో ఉన్నది వచ్చినాయి, ఇది ఆడోళ్ళ దగ్గర చూపిరు దయచేసి. ఇదే ప్రచారం మనం 10 అవసరం లేదు. ఇక మనకు అమ్మ 4000 ఎత్తా అన్నాడు, మనం మోసపోయి మనం నోట్లు వేసినాం. మరి 4000 వేసిండా, నువ్వు 500 నీ మనమడికి ఇచ్చినావా, నీ మనమడి వచ్చి నీ కాళ్ళు ఒత్తిండా అని అడగాలి అంతే. ఇక పెద్దవ్వల్ని అవ్వల్ని ఇట్లా మోసం చేసినప్పుడు కూడా ఓటేస్తావా? ఇప్పుడు మళ్ళా ఓటేసినావు అనుకో, నేను 4000 వేయకుండా నాకు ఓటేసిర్రు అని చెప్పి ఎలక్షన్ల తర్వాత మనం కానడు అన్న విషయం మనం ప్రతి మహిళకు చెప్పాలి. నెక్స్ట్ ఏమ్రా స్కిప్ అయిందిరా బాబు. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడపిల్లలకి ఇచ్చి తెలంగాణలో ఉండే పెళ్ళైన ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇప్పుడు ఇదే ఆడోళ్ళ దగ్గర ఇదే నేను ఈ ఆడోళ్ళు అన్నీ కలిపి ఒకటే క్లిప్ పెట్టిన, ఒక 4 వీడియోలు 2 నిమిషాలు అయిపోతాయి. 4 వీడియోలు మీ ఫోన్లలో వచ్చినాయి ఆల్రెడీ, అవి చూపించాల. 2 నిమిషాలు చూడు రాబా మీకు దండం పెడతా అని చెప్పి చూపించి, ఆడోళ్ళు 10 మంది ఉన్న దగ్గర చూపించి, వీడి ఇంట్లో పీరిగల్లో ఓట్లేస్తావమ్మ మరి వీడికి ఇప్పుడు ఇవన్నీ ఒక్కటనే చేసిండా ఇవన్నీ నన్ను అడిగితే వేస్తారు వాళ్ళకి ఓట్లుగా. గుద్ది కారు గుద్ది బాయిరెడ్డనని ఇట్లా బంపర్ వేరుతో గెలిపించాలి. మనం చూపించే బాధ్యత మనది, అడిగే బాధ్యత మనది. అది చేస్తే చాలు. సిరికొండ మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలు విచ్చేశారు. ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి 6 హామీలను అమలు పరుస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆడపడుచులకు ఫ్రీ బస్ సౌకర్యం, అదేవిధంగా 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, సిలిండర్లు కేవలం 500 రూపాయలకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈ ఎంపీ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఇచ్చి తనను గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు. ఇది ప్రజాపాలన అని తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. నేను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేయడానికి ఉన్నానని, ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నిర్భటంగా నాకు కలవాలన్నారు. సోనియా గాంధీ హామీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను అందరికీ అందే విధంగా చూస్తానని తెలిపారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ జీవన్ రెడ్డికి అత్యధిక మెజార్టీ ఇచ్చి పార్లమెంట్ కు పంపాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాలుగా సేవ చేస్తుందని, ఎవరేమన్నా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో జీవన్ రెడ్డి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు గౌస్ పాషా, వైస్ ప్రెసిడెంట్ సాజిద్, పెద్దవాలోడ్ గ్రామానికి చెందిన మైనార్టీ కార్యకర్తలు, అదేవిధంగా వివిధ గ్రామాలకు చెందినటువంటి ప్రజలు ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్బిన్ ఆమ్దాన్, మాజీ ఎమ్మెల్సీ అరకల్ నరసారెడ్డి, గడిల రాములు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బకారం రవి, వివిధ మండలాలకు చెందిన అధ్యక్షులు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ అసీఫ్, ఎర్రన్న, సంతోష్ నాయక్, దిగంబర్, బకారం సంతోష్, లియాకత్, సిరికొండ జెడ్పీటీసీ మాన్సింగ్ నాయక్, ఆవుల సతీష్, కుందెల శ్రీనివాస్, ముదిరాజ్, వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రాంతంలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమం చేపట్టబడాలన్నా, సంక్షేమ కార్యక్రమం అమలు చేయబడాలన్నా అది కేవలం కాంగ్రెస్ పార్టీ పెద్ద రేవంత్ రెడ్డి గారితో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పాలి, తప్పని చెప్పండి. వివిధ రాజకీయ పార్టీలు ఏదైతుందో కాంగ్రెస్ ఎన్నికలు చేసిన వాగ్దానాలన్నీ ఏ మేరకు అమలు చేసిందని పరిశీలించడం మాత్రమే పరిమితం. పనిచేసే బాధ్యత, అవకాశం కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉందని చెప్పండి. మన ప్రాంతానికి సాగునీరు కల్పింప చేయబడాలంటే 21 ప్యాకేజ్ ప్రాణహిత చర్యల ప్రాజెక్టు అంతర్భాగమైనటువంటి 21 ప్యాకేజ్ దాదాపు 80% పూర్తి చేయబడి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన గత దశాబ్ద కాలం బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలు ఉన్న బాధ్యతని గోవర్ధన్ గారు ఈ ప్రాంతాన్ని శాసనసభగా బాధ్యత వహించి కూడా అమలు చేయలేకపోయిన మాట వాస్తవంగా కాదా తెలియజేసినటువంటి
21 ప్యాకేజ్ పూర్తి చేయబడి మన సిరికొండ మండలమే కానివ్వండి, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రాంతమే కానివ్వండి, పాల్కొండ నియోజకవర్గమే కానివ్వండి, దాదాపు 2 లక్షల ఎకరాల వరకు సాగునీరు మరి కంపెనీ చేపట్టాలంటే బ్రిటిష్ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాబోయే సంవత్సర కాలంలో ఈ 21 ప్యాకేజ్ పూర్తి చేసి రాబోయే వేసవి నాటికి ఈ ప్రాంతంలో కరువు లేకుండా మన చెరువులు కుంట నింపడమే కానీ, భూగర్భ జలం పెరిగి రావడమే కానీ, రాబోయే పంటల సాగునీరు అందించే విధంగా మరి కార్యక్రమాలు అమలు చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ సోదరుడు భూపతి రెడ్డి గారు చెప్పని ఈ సందర్భంగా ఇక్కడ చేసిన పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా వారు ఇప్పుడే భూపతి రెడ్డి గారు చెప్పారు 11వ తారీఖున ఎలక్షన్ తప్పనిసరిగా జీవన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపిస్తే జీవన్ రెడ్డి గారు గెలుస్తారు. మన అదృష్టం బాగా సీనియర్ వారు కూడా మినిస్టర్ అవుతారు. మన బాధలను ఏదైతే ఆనాక 6 నెలలు కష్టపడి 4,000 కిలోమీటర్లు నడిచిన మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇందులో మీటింగ్ అయింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలల్లో 4 గ్యారెంటీలు పెట్టి నన్ను 5 ఇచ్చాము. ఇచ్చుడే కాదు, ఈ దరిద్రుడు సిలిండర్ మనం ఉన్నప్పుడు 450 రూపాయలు 8 సంవత్సరాల్లో 1200 తెచ్చారు. అదేవిధంగా మధ్యలో పాలబాధితులు జిఎస్టీ వేసి మోడీ గారు తెలుసు అని ఇష్టం వచ్చిన ట్యాక్స్ వేసి పిల్లలకు పాలు తాగించడానికి కూడా ట్యాక్స్ వేస్తే నెలకు 1,75,000 కోట్లు బీజేపీకి ఎంత అవుతుందని అర్థం. మనం కష్టపడి చంపాడి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు బోధన శాసనసభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, మరి మన పార్లమెంటులో అభ్యర్థిగా నియమించినటువంటి ఎమ్మెల్సీ మరి మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారికి, మన మండల పార్టీ ఇవాళ మళ్ళా ఎన్నికల సమయం వచ్చింది. గత నవంబర్ డిసెంబర్లో మనము అన్ని గ్రామాలు తిరుగుతూ ఆ రోజు మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి అయినటువంటి గోవర్ధన్ మరి చిన్న సర్పంచ్ స్థాయి నుండి ఎంపీపీ నుండి ఎమ్మెల్యేగా మరి ఆర్టీసీ చైర్మన్గా ఎదిగిండు. కానీ మన మండలానికి ఏమీ చేయలేని 40 నుండి నాలుగు చెప్పడం జరిగింది. ఆయన శ్రీమంతపల్లిలో ఒక 4 ఎకరాల బంగ్లా చేసుకున్నాడు, భూములు కబ్జా చేసుకున్నాడు, కానీ మన మండలానికి ఏం చేయలేదు అని చెప్పి ఆ రోజు చెప్పి మరి ఇంకా మళ్ళా 10 ఏళ్ళ తర్వాత కూడా గెలిస్తే కూడా ఏం చేయలేదని ఆలోచించారు. సోనియా గాంధీ మాట కింద 6 గ్యారెంటీలు తప్పకుండా అమలు పరుస్తాం. ఇది భూపతి రెడ్డి మాట కాదు, రేవంత్ రెడ్డి మాట కాదు, సోనియమ్మ మాట, ఇంద్రమ్మ కోడి మాట అని ఆలోచించడం జరిగింది. అన్ని గ్రామాలు తీయడం, మరి అదేవిధంగా మీకు కోడి భూముల సమస్యలు తీర్చామని చెప్పడం, మరి ఇండ్లు లేని వాళ్ళకు ఇంద్రమ్మ ఇల్లు చూపిస్తామని చెప్పడం. ఈ సందర్భంగా మీ అందరి దయగా మీ అందరి కృషితోటి ఇవాళ నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు డిసెంబర్ 5వ తారీఖు నాడు. అదే రోజు చెప్పినటువంటి అభయహస్తంలో ఉన్నటువంటి గ్యారంటీల కొరకు మరి
సంతకం పెట్టడం చేయడం జరిగింది. మొట్టమొదటి సంతకం కూడా అభయస్థం మీద చేయడం జరిగింది. తర్వాత 2 రోజులకే సోనియా గాంధీ గారి బర్త్డే, మన తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి, మరి ఆమె బర్త్డే రోజు ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి వాళ్ళ వరకు మరి ఆర్టీసీ బస్సులు ఫ్రీగా చేయడం జరిగింది. ఇవాళ నాకు గర్వంగా ఉంది. నేను చెప్తా ఉన్నా, ఇవాళ 4,000 స్థాయిలో 30 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ వారు ఫ్రీగా తిరిగింది. మీరు ఎటువైనా కదా, మీ పండుగకు పోయినా, మీ అత్తగారింటికి పోయినా, మీ తల్లిగారింటికి పోయినా, మీ పిల్లలు చదువుకుంటే హైదరాబాద్కి పోయినా, లేకుంటే భద్రాచలికి పోయినా, సంబంధ సరళంగా దేవస్థానానికి పోయినా కానీ వాళ్ళ మహిళలు, అదేవిధంగా పిల్లలు ఎవరైతే చదువుకున్న కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సు ఉచితంగా వాడుతున్నారు. దాదాపు జీవనన్న ఈ ప్రాంతాల్లో ఇది మీ ఎన్నిక 11వ ఎన్నిక. 11వ ఎన్నికల్లో ఒక కార్యకర్తగా, ఎలక్షన్ ఏజెంట్గా, ఈ ప్రాంతంలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, వీరందరి ప్రేమతో జిల్లా పరిషత్ సభ్యుడిగా, జిల్లా పరిషత్ వైస్ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఆయన ఈ ప్రాంతాల్లో మీరు ఏది అడిగినా కాదనలేక ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన సందర్భాన్ని ఈ ప్రాంత అభివృద్ధిలో ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కొండల ప్రాంతం, మా ప్రాంతానికి బాగు తప్ప మాకు జీవనాధారం ఉన్న వాళ్ళమందరం, నా చెల్లెలు కానీ, నా అక్కలు కానీ, నా అన్నదమ్ములు కానీ, నా గిరిజన సోదరులు కానీ కేవలం భూగర్భ జలాల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి ఈ ప్రాంతానికి ఆయన దిక్సూచిగా 21వ ప్యాకేజ్ వరకు మాకు చేవెళ్ళ ప్రాణహితం ఇక్కడి దాకా తీసుకొచ్చి మమ్మలను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకుడిగా సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ మధ్యనే మాకు నిన్నటి ఎన్నికల్లో 23 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో మా శాసనసభ్యుడిగా ఎన్నికై, ఎందుకంటే నేను ఇక్కడి ఓటర్ను, ఈ గ్రామంలో నా ఓటు హక్కు ఉంది, నేను ఎప్పుడు కూడా వాళ్ళతో ఉంటాను కాబట్టి భూపతి రెడ్డి గారి మీద 21 ప్యాకేజ్ బాధ్యత ఉందనడానికి మనం అందరం ఒక్కసారి జ్ఞాపకం చేయాలని చెప్పడంతో తెలియజేస్తూ నర్సారెడ్డి గారి విషయాన్ని నందిపేట మండలం చిమరజ్పల్లి గ్రామ శివారులో తమ భూమిని కబ్జా చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు పూర్ణచంద్రరావు కుటుంబ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. తమ భూమిలో చదువు చేయడానికి ట్రాక్టర్ తో వెళ్తే పనులు చేయకుండా వేరే కులాల వారిని పంపించి అడ్డుకోవడంతో పాటు తమపై దాడి చేశారని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ లో వారిపై ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టుకు వెళ్తే తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ గత 4 ఏళ్ల నుంచి తమపై దౌర్జన్యాలు దిగుతున్నారని వారు వాపోయారు. తమ పొలంలో నుంచి గుత్పా ఎత్తిపోతలకు సంబంధించిన కెనాల్ వెళ్తే అప్పటి ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం తమకు లభించిందని వారన్నారు. దిగాను. ఈ దిగినాక 5 సంవత్సరాలు చేసినాక నిజామాబాదు వాడు రాజేశ్వర రెడ్డి వచ్చేసి మమ్మల్ని చెప్పేసి సర్వే పెట్టి మమ్మల్ని పక్కకు పంపించారు. ఆ ప్రకారంగా ఇప్పుడు మాకేం చేయడానికి అర్థం కాక ఒక 3-4 సంవత్సరాలు ఉన్నాక మళ్ళీ వేరే వాళ్ళు సలహా తీసుకుంటే వాళ్ళు మీకు పట్టాలు ఉన్నాయి కదా, పట్టాలు అప్లికేషన్ పెట్టుకొని సర్వేకి పెట్టుకుంటాం. సర్వేకి పెట్టుకుంటే అప్పుడు 2003లో మాకు సర్వే చూసి ఇచ్చారు. మొత్తం గుట్టొచ్చింది, గుట్ట భూమి. అయ్యా మేము ఇది చేసుకోవాలంటే మీకు రికార్డు ప్రకారం ఇదే ఉంది, ఎందుకంటే అర్హత మీకు ఏం చేయలేమని అన్నారు. ఇక సరే అయితే ఏం చేస్తాం, మా కర్మకి ఇదే వచ్చింది, మేము తెలియక వేరే వాళ్ళు చెప్పుకొని ఇట్లా అయిపోయామని చెప్పి ఆ రాళ్ళు రప్పులు ఎట్ట తీయాలనుకున్నాం. అంతలో కెనాల్ పోయింది 2005లో కెనాల్ పోతే మొత్తం రాళ్ళు రప్పులు పడ్డాయి. అవన్నీ కొంత నంబర్ పోయింది, మా అది ఒక 3-4 కాతిక కొద్దిగా ఆ నంబర్లకు డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులు వచ్చినాక ఆ డబ్బులు పెట్టి అవన్నీ రాళ్ళు ఎప్పించేయటం మన తోడు కాదని చెప్పేసి వీళ్ళని చేసపోయి మురుంది అందజేసుకునే వాళ్ళు మేము తీసి మేము లెవెల్ చేస్తామన్నారు. చేసిన బట్టి కొందరు ఒక్కొక్కరు చేసి పోయారు. అదేవిధంగా ఈ షోడాలు రాజు అని అతను నందిపేటలో ఉండతను నేను తీసుకుంటానని అడిగాడు. సరే అని అనుకుంటూ తీసుకున్నాడు. తీసుకుంటుంటే అతను మా ఊర్లో చిమరాజపల్లి వాళ్ళది 2 కొనుక్కున్నాడు. ఎస్సీలది 1 ఎకరం కొనుక్కున్నాడు, గంగారాం అని వాళ్ళది 1 ఎకరంన్నర కొనుక్కున్నాడు. ఆ 2.5 ఎకరం కొనుక్కున్నాడు. ఆ 2.5 ఎకరంతో ఉండకుండా మా భార్య పేరు మీద ఉన్న భూమిలోకి వచ్చారు. దీనికి లక్కంపల్లి మహేందరు నాయకత్వం వహించి వేరే పేరు ఏమి లేకుండా ఒక 2 ఎకరాలు వాళ్ళకి అమ్మినట్టు చేసి మా భూమిని చూపించారు ఎవరికి తెలియకుండా. నేను 2017లో సర్వే చేయించి నీకు పంచనామా కాపీ అయ్యా. ఇది రోజు ఇది మేము 9 మంది ఇక్కడ అప్పుడు 10 ఏళ్ళలో మాకు గొడవలైనప్పుడు చెప్పిన ఎవరు ఎట్లా చూపించింది. దీని ప్రకారమే ఉండాలి కూడా. ఇది 194 ఎకరాల పెద్ద ల్యాండ్.
వీళ్ళు కావాలని పాస్బుక్ జిరాక్సులు పట్టుకొని వచ్చి ఇచ్చేస్తున్నారు. పాస్బుక్ జిరాక్సులు అంటే ఎవరైనా తీసుకురావచ్చు. 194 ఎకరాలకు ఏ విధంగా ఉంటాయి. ఇది వాస్తవంగా అయితే ఈ కెనాలంబిడి ఈ 9 మంది కూర్చున్నాకనే వేరే వాళ్ళు ఇది ఒక ఎంఆర్ఓ గారి సంతకం ఉంది ఇందులో, సర్వే సంతకము, ఇప్పుడు పంచనామా కాపీ, ఈ 9 అందరి సంతకం పెద్ద మనుషుల సంతకాలు ఉన్నాయి. ఈ విధంగా ఉండగా కూడా అడ్డం వస్తే వీళ్ళిద్దరు పోతే జనవరి 22 ఈఎం గారికి వచ్చింది, 23 ఈఎంకి వచ్చింది తీర్పు. అప్పుడు మనవరాలు పెళ్ళి ఉండటం వల్ల నేను కొంచెం వెనకయ్యాను. ఇప్పుడు ఒక 20 రోజుల నుంచి పని మొదలు పెట్టుకుంటే చిన్నగా చేసుకుంటున్నాం. పోయినసారి జూన్లో జూన్లో వీళ్ళందరూ అడ్డం వచ్చి ఇది అప్పుడు ఫోటోలు కొన్ని తీసాము, ఇచ్చేసాము. మాకెవరికి బలం లేదని నేను ఒంటరిగాని ఊళ్ళో అని చెప్పి ఇందుట్లో ఎంపీటీసీ ప్రోద్బలం బాగా ఉంది. సర్పంచ్, ఎంపీటీసీ వీళ్ళు మేము అధికారం ఉన్నప్పుడు మేము ఏదైనా చేసుకుంటాం, మీ చేత ఏంటి చేసుకోమన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం అయినా జరిగిన అన్యాయాన్ని సరిచేస్తుందో లేదో నాకు అర్థం కావటం లేదు. పోయినసారి కూడా వాళ్ళకి తెలుసో లేదో కానీ ఆ ఎమ్మెల్యే పేరు చెప్పుకొని దౌర్జన్యాలు చాలా చేశారు. మాది దేయిపట్నము, చిందపల్లి గ్రామము. నా భర్త పేరు నరేష్. మాకు 2 అమ్మాయిలు. మాది పొలము గుట్టకుంటుంది. అయితే ఏం చేస్తారంటే మేము ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి లేవల్ చేస్తా అని చెప్పేసి ట్రాక్టర్ పెట్టిన కొద్దీ మాది వాళ్ళు వచ్చారు. అప్పుడు వచ్చి ఆపేసారు. ఇది భూమి మాది, నువ్వు ఎట్లా చేస్తున్నావు అంటే నేను 22 సంవత్సరాలు అవుతుంది ఈ పట్టా నాకు వచ్చి గవర్నమెంట్ నుంచి, మళ్ళీ నేను కొద్దిగా కొనుక్కున్నాను అనేసి నేను అన్నా. లేదు ఇది మాది అనేసి ఎదురు తిరిగితే నేను కోర్టులో వేసినాక ఏమైందంటే ఇది కోర్టు నుంచి నోటీసులు వచ్చినాయి వాళ్ళకు, మాది వాళ్ళకు. వస్తే అమ్మ మాది కాదు, ఊరోళ్ళు దోలేసిరు, మేము వచ్చాము, మాదేం తప్పు లేదమ్మా, నీ కాలు మొత్తం మా మీదకి కేసు కొట్టేపి అంటే మీకు 3 నోటీసులు వచ్చిందాక కోర్టులో కేసు కొట్టేయరు, మీది ఏదైనా ఉంటే మీరు పోయి చెప్పుకోరు, లేకపోతే ఊకోండి అనేసి అంటే సరే అమ్మ మేము పోము కానీ రామిగా మీకైతే దండం పెడతాం, మాది అయితే కాదు, అది ఏదో వాళ్ళు దోలేస్తే మేము వచ్చినామని చెప్పారు. ఊరోళ్ళు దోలేసిరట. ఇక పెద్ద మనుషులు, ఊరు పెద్ద మనుషులు కానీ గణేష్ ఇక ఇలా వాళ్ళ పేరు కరెక్ట్ రావు. అప్పుడు సర్పంచ్ కదా, తోలేసిండు, ఇక ఆపిచ్చేసిండు. సరే అని చెప్పేసి నేను కోర్టులో వేసుకున్నాక మళ్ళీ నాకు ఇండిషన్ ఆర్డర్ ఇచ్చింది కోర్టు. ఇస్తే నేను పని మొదలు పెట్టుకున్నా. ట్రాక్టర్ పెట్టి లేవల్ చేస్తుంటే 3 రోజులు లేవల్ నడిచింది. నడిచినాక సర్పంచ్ గణేష్ వచ్చిండు, చెక్ రాజు వచ్చిండు, తర్వాత ఇంకా జాయింట్ అంటారు కానీ ఆయన పేరు రాజేశ్వరు, ఆయన వచ్చిండు. ఇది మాది అని చెప్పేసి వచ్చి గొడవ వేసి ఎట్లా బండి పెడతావు నువ్వు అనేసి బండి ఆపిరు. ఆపితే మేము ఎందుకు ఆపుతామని చెప్పేసి అంటే నా మీద కొట్టిరు వాళ్ళు, కొట్టిరు నన్ను. కొట్టిన వీడియోలు కూడా ఉన్నాయి, నేను కోర్టులో కూడా సబ్జెక్ట్ చేసిన. కొట్టిరు వాళ్ళు. వాళ్ళే మాకంటే ముందు వచ్చి నేనే కొట్టినని చెప్పేసి ఇచ్చిర్రు. కానీ సార్లు మాకు దెబ్బలు దాకినవి ఉన్నాయి, మేము ఆల్రెడీ ఆర్మూర్ హాస్పిటల్కి వెళ్ళిపోయినాం. వాళ్ళు ఇక ఈడ మా నాన్నని ఒక్కరిని పిలిపించి మాట్లాడిరట. మా నాన్న బెదిరించిండు, ఇక మీరు ఇంతమంది వచ్చి మా అమ్మాయిని కొట్టినాక మీరు ఏం చేసుకుంటారో చేసుకోరని మా నాన్న బెదిరించిండు. మేము హాస్పిటల్కి వెళ్ళిపోయినాం, మాకు దెబ్బలు దాకినాయి కాబట్టి. మాకు అడ్డం వచ్చినందుకు మా బావ ఉండి చూడలేక అడ్డం వస్తే మా బావని కొట్టిరు. మా బావ కొడుకు వచ్చిండు, మా బావ కొడుకుని కూడా కొట్టిరు. మా ముగ్గురిని కొట్టిరు. ఏటి పిల్ల మా అమ్మని కొడుతున్నావు అని వస్తే మా అమ్మాయిని కూడా కొట్టిరు, రెడ్డి ఆమెను కూడా కొట్టిరు. ఓళ్ళు చెక్ రాజు కొట్టిండు నైటి అమ్మాయి. ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధలగుట్ట శివాలయంపై ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వేలాదిగా భక్తులు తరలి వచ్చి శివలింగానికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పలికి సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అన్నదాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. श्वेतवरहाकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे
प्रथमपादे जम्बूद्वीपे भारतवर्ष